సార్ అంటే మీరు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాకపోతే యాజ్ ఎ డైరెక్టర్గా కాకపోతే ఏమయ్యే ఉండేవారు? ఖచ్చితంగా నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం అండి. సార్ మన వాళ్ళు ఒక బతకలేక బడిపంతులో ఉన్న మాట అంటూ ఉంటారా, చాలా తప్పది. అది అప్పట్లో నా దృష్టిలో ప్రపంచంలో అత్యంత కష్టమైన ఉద్యోగాల్లో టీచింగ్ ఒకటి, డాక్టర్స్ జాబ్, నర్స్ జాబ్, పోలీస్ వాళ్ళ జాబ్, సైనికుడు, వీళ్ళలో ఉండే వీళ్ళు నిజమైన హీరోలు. రైతు నా దృష్టిలో వీళ్ళు గొప్ప హీరోలు అండి నా లైఫ్లో. వాళ్ళలో ముఖ్యంగా ఎడ్యుకేటర్ లేకపోతే మన సమాజం లేదు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూల కారణం నో ఎడ్యుకేషన్. సో నేను ఒకవేళ ఫిల్మ్ డైరెక్టర్ అవ్వకపోతే ఐదర్ జర్నలిస్ట్ ఇలాగా, రిపోర్టర్, ఆర్ ఐ వాంటెడ్ టు బి ఏ టీచర్ ఆర్ ప్రొఫెసర్. అండ్ టీచర్ అనే ఒక విత్తనం లేకపోతే ఏ డాక్టర్, ఏ ఇంజనీర్, అయినా ఎవ్వరు లేరు. మీ తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ అందునే మన వాళ్ళు ఊరికే చెప్పలేదు, మాతృదేవో పితృ ఆచార్య అని థర్డ్ కేటగిరీలో ఆచార్య అని పెట్టారు. తెలుగు తక్కువ వాళ్ళు కాదు రాసిన వాళ్ళు. ఇక్కడ తర్వాత మీకు నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ టీచరే. అవును సార్. ఎందుకంటే టీచర్ మీ క్యారెక్టర్ని డిఫైన్ చేస్తాడు, డిటర్మిన్ చేస్తాడు. మీ క్యారెక్టర్ పునాది వేసేది టీచరు. సరే అప్పుడు ఉండే అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, ఇప్పుడు అంటే చేంజెస్ పెరిగి, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనం అనట్లేదు, కానీ మనం పిల్లల్ని పెంచే విధానం చాలా మారింది. గారాబం ఎక్కువైంది. గారాబం కంటే కూడా ఇప్పుడు కోవిడ్ తర్వాత వాళ్ళకి డివైస్లు ఇచ్చేయడం, పుస్తకాలు పోయాయి. ఎప్పుడైతే పుస్తకం మీరు చదవరో మీకు కాల్పనిక శక్తి ఉండదు. పుస్తకం చదివిప్పుడు మాకు అతను గుర్రం ఎక్కి ఉత్తర దిక్కుగా బయలుదేరి అంటే నేను ఊహించుకుంటా కదా, ఆ ఊహ పోతుంది. గూగుల్ చూస్తున్నాను నేను, లేకపోతే రీల్స్ చూస్తున్నాను, లేదంటే ఏదో డివైస్లో వీడియో గేమ్లు ఆడుతున్నాను. సో 80లు 90ల నుంచి పుస్తకాలు చదవడం, సాహిత్యం చదవడం, సంగీతం వినడం, చిత్రకళ, పెయింటింగ్ని అబ్జర్వ్ చేయడం, నాటకాలు చూడడం, యక్షగానాలు చూడడం, బుర్రకథలు చూడడం, ఇవన్నీ పోయి మగపిల్లాడైతే ఐటీ, అమ్మాయి అయితే డాక్టర్, రుద్ది 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 రుద్ది. ఇప్పుడు ఏమవుతుంది, మీకు చదువుకుని అందరూ ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మిగతా అవగాహన ఉండట్లా. వాళ్ళకి పెళ్లిలో ప్రాబ్లమ్స్ వస్తే కౌన్సిలింగ్ అవసరం అవుతుంది. అంతకుముందు అమ్మా నాన్నలతో కూర్చొని సాల్వ్ చేసుకునేవారు ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనకు సైకోథెరపీ, ఒక థెరపిస్ట్కి వెళ్ళి వాడికి 2000 రూపాయలు ఇవ్వాలి పర్ అవర్ ఇచ్చి చెప్పించుకోవాలి. కౌన్సిలింగ్ వారం వారం వెళ్తూ ఉండాలి. అదొక పెద్ద నేను నువ్వే వాడుతున్నావు, నేను వాడుతున్నావు, ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఇదే కౌన్సిలింగ్ నాకు తెలిసి అంటే ఒక 20 years బ్యాక్ మన అమ్మమ్మ చెప్పేవారు. మా అమ్మ ఏమైనా ప్రాబ్లం వస్తే అమ్మమ్మని పిలిచి ఏమిటంటే ఇలా మాట్లాడుకునేవాళ్ళు. అసలు రోజు మాట్లాడుకునేవారు. ఇప్పుడు అది లేదు. సో చదువు లేదు, దాంతోపాటు వచ్చే కళల మీద అవగాహన లేదు. ఇవన్నీ మీరు ఒకటేనండి, మీకు డబ్బు అనేది మీ భౌతిక జీవితాన్ని ఏ విధంగా నిలబెడుతుందో కళలు మీ ఆత్మని నిలబెడతాయి. మన ఆత్మకి ఆహారం ఆర్టే. అవి ఎప్పుడైతే కళలు చదువు పోయిందో ఆత్మ ఎండిపోతుంది. మీకు మన్ని బ్రహ్మాండంగా గుచ్చి బూట్లు కళ్ళజోళ్ళు పెట్టుకుని కారులో తిరగచ్చు, నేను లోపలంతా డొల్లా. అప్పుడు మీకు సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ పిల్లల్ని పుస్తకాలు చదివించాలి, వాళ్ళ చేత మంచి మంచి సినిమాలు చూపించాలి, తర్వాత వాళ్ళతో కాన్స్టెంట్గా మాట్లాడుతూ ఉండాలి. రోజు కొంతకాలం టైం పెట్టుకుని వాళ్ళతో గడపాలి మనం. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చూడట్లేదు, వాళ్ళు ఏ సందేహాలు అడిగినా మనం తీర్చాలి. ఇలా పెంచుకుంటూ వస్తే పిల్లల్ని పెంచడం కంటే డిఫికల్ట్ ఆర్ట్ ప్రపంచంలో లేదండి. కనేయడం చాలా ఈజీ, పెంచడం చాలా కష్టం పిల్లల్ని. అది పెంచడం బాధ్యతాయుతంగా పెంచితేనే తర్వాత వాళ్ళని మీరు స్ట్రాంగ్ ఇండివిజువల్స్ కింద తయారు చేయగలుగుతాం. అంతేగాని ఆయన రాసిన నన్ను అడిగి మా అమ్మ నాన్నకు అన్నారా, లేకపోతే నా పిల్లలే నన్ను అడిగి పుట్టారా, ఇలాంటి ఆర్గ్యుమెంట్లు ఇంకా ఇప్పుడు పనికిరావు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్